బోర్డును ఎత్తివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ర్యాలీగా వచ్చిన బీఆర్ఎస్వి నాయకులు ఇంటర్ బోర్డు కార్యాలయ గేటును తోసుకొని లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా 10+2 విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్వి నాయకులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి మేమందరం సిద్ధపడ్డాము. దానికి కారణం ఏంటంటే 10+2 ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇది ఎవరికి ఒపీనియన్ లేకుండా ఒక విద్యా వ్యవస్థలో ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళ అడ్వైజర్స్ మాట ఎవరు చూడకుండా కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదొక డైవర్షన్గా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇదొక డైవర్షన్గా 10+2 పాలసీ ఏదైతే ఇది ఉందో ఇది టోటల్ విరుద్ధం అన్న. దీనివల్ల చాలామంది పిల్లలు చాలామంది విద్యార్థులు నష్టపోతారు. 10+2 విద్య ఏదైతే ఉందో అదొక స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే నీట్ లాంటి ఎన్నో నీట్ ఎంసెట్ ఇలాంటి పరీక్షలకు ఏదైతే ఉందో దానికి కీలకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ కోల్పోతారు స్టూడెంట్స్. అందుకే మేమందరం ఈరోజు ఏంటంటే విద్యార్థులం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఫస్ట్ చెల్లించిన తర్వాత నువ్వు ఏదైనా ఉంటే దానికి సపరేట్ డిపిఆర్ వేసుకొని పిల్లలకు యూజ్ అయ్యే పని చేయాలి అని చెప్పి మేము కోరుకోవాలని చెప్పి ఇవాళ మేము ఇంటర్మీడియట్ బోర్డుకి వచ్చి రిప్రజెంటేషన్కి వచ్చినామన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యమంత్రి రెండు రేవంత్ రెడ్డి గారే చూసుకుంటున్నారు. కనీస ఎలాంటి చర్యలు లేకుండా ఎలాంటి చర్చలు జరపకుండా ఇవాళ 10+2 విద్యా విధానాన్ని తీసుకురావడం అంటే డెఫినెట్గా ఇది విద్యార్థి జీవితంతో చెలగాటం ఆడడమే. ఎలాంటి విద్యావేత్తలతో కూడా ఇట్లాంటి డిస్కషన్ చేయకుండా ఏకతాటిగా ఒక తుగ్లక్ పాలన లాగా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటూ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది ఇవాళ కొన్ని వందల మంది గవర్నమెంట్ లెక్చరర్స్ వాళ్ళ జీవితాలు ఎక్కడ పోతాయి. ఇవాళ దేశంలోనే తెలంగాణ ఇంటర్ వ్యవస్థ ఇవాళ దేశంలోనే చాలా గొప్పది. అట్లాంటి ఇవాళ ఇంటర్ వ్యవస్థని ఇంటర్ బోర్డుని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి విషయం చర్చించకుండా తీసుకురామనడము చాలా గమనార్హము. కాబట్టి ఇవాళ మేము బీఆర్ఎస్సీ నుండి ఇమీడియట్ ఇంటర్ బోర్డు తొలగించొద్దు. చర్చలు జరిపిన తర్వాతనే ముందున్న ప్రభుత్వ పాఠశాలలు సరిగా చేయండి, గురుకులాలు ఉన్న వసతులు సరిగా చేయండి, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వండి. అవన్నీ చేసిన తర్వాత విద్యావేత్తలతో చర్చించి ఈ ఇంటర్ బోర్డు గురించి మనం చర్చించాలని కూడా తెలియజేస్తూ బీఆర్ఎస్సీ నుండి ఇంటర్ బోర్డు ముట్టడించడానికి ఇవాళ బీఆర్ఎస్సీ నుండి వచ్చినాము. 100% ఇవాళ బీఆర్ఎస్సీ ఇంటర్ బోర్డుని ముట్టడించబోతున్నాము. Only 29 rupees, 6-day Abacus summer camp.